ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఆలయం. ఇది ఒక అద్భుత రహస్యం. మీరు ఇప్పటి వరకు గోపురాలు, శిఖరాలు, అద్భుత శిల్పాలతో ఆలయాలు చూసుంటారు. కానీ ఒకే ఒక్క మంత్రం ఆకారంలో నిర్మించిన ఆలయం ఉందంటే నమ్ముతారా? అది కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న రహస్యం ఓం ఆకారంలో నిర్మించబడిన ఆలయం గురించి. హిందూ ధర్మంలో ఓం అంటే కేవలం అక్షరం కాదు, సృష్టి ఆరంభ శబ్దం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సమ్మేళనం, యోగా, ధ్యానం, మంత్రాల మూలశక్తి. అలాంటి పవిత్ర చిహ్నాన్ని భౌతిక రూపంలోనే ఒక ఆలయంగా మార్చితే ఈ అద్భుత ఆలయం ఉన్న ప్రదేశం జడాన్ గ్రామం, పాలి జిల్లా, రాజస్థాన్. ఇది ఏ చిన్న దేవాలయమూ కాదు. సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ఓం ఆకారంలో నాగర శైలిలో నిర్మించబడుతుంది. ఈ ఆలయానికి 1995లో భూమి పూజ జరిగింది. దశాబ్దాలుగా నిర్మాణం కొనసాగుతుంది. ఎందుకంటే ఇది సాధారణ ఆలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మహాప్రయోగం. ఈ ఆలయంలో యాదృచ్ఛికంగా ఏదీ లేదు. 108 గదులు, 1008 శివలింగాలు, 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు, 2000కు పైగా స్తంభాలు, 135 అడుగుల ఎత్తు. హిందూ శాస్త్రాల ప్రకారం 108, 1008 సంఖ్యలు సృష్టి చక్రానికి సంకేతాలు. ఇది యాదృచ్ఛికమా లేక ముందే రూపొందించిన శక్తి నమూనానా? ఈ ఆలయంలో మధ్య భాగంలో ఒక మహాయోగి గురు మాధవానందజీ సమాధి, అతని ధ్యాన శక్తి ఈ ఆలయ రూపకల్పనకు ఆధారమని భక్తుల విశ్వాసం. కొంతమంది అంటారు ఇక్కడ ధ్యానం చేస్తే మనస్సు అసాధారణంగా శాంతినిస్తుంది అని. ఈ ఆలయం పూర్తయితే అంతరిక్షం నుంచి కనిపించేలా రూపకల్పన ఓం ఆకారంలో ఉండటం వల్ల ధ్వని తరంగాలు ప్రత్యేకంగా ప్రతిధ్వనిస్తాయని నమ్మకం. కొందరు శాస్త్రవేత్తలు ఇది ఒక ఎనర్జీ సెంటర్లా పనిచేయవచ్చని భావిస్తున్నారు. ఇది ఆలయమా లేదా ఒక ఆధ్యాత్మిక శక్తి యంత్రమా అనేది ప్రశ్న. ఈ శబ్దం సృష్టికి మూలమైతే దాని ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం భవిష్యత్తులో ఏ రహస్యాలను బయటపెడుతుందో. ఇది శక్తి శిఖరమా లేదా మానవ జ్ఞానానికి అందని శక్తి రూపమా? ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాలు, చరిత్రలో దాగిన మిస్టరీలు, నమ్మలేని నిజాల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శివశంకర.